హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏఎస్ సింపుల్ వంటల ఛానల్. ఈరోజు మనం పచ్చి రొయ్యలు, పచ్చి శనగల కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక అందులో ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేలోగా పచ్చిరొయ్యలను శుభ్రం చేసుకుని వేరొక స్టవ్ మీద కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఉడికిన పచ్చిరొయ్యల్ని ఉల్లిపాయలో వేసి బాగా వేయించుకోవాలి. నూనెలో వేసి శనగపప్పును కూడా అలాగే ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు వేగిన తర్వాత ఆ పచ్చి శనగపప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ పైన టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలాలో ఎండు కొబ్బరి కొంచెం, ఒక స్పూన్ మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగం మొగ్గలు 2, చెక్క 2 బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కర్రీ దగ్గర అయ్యాక మనం నూరుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. కర్రీకి మొత్తం పట్టేలాగా మసాలా ముద్ద కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. అంతే అండి, కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పచ్చి శనగలు, పచ్చి రొయ్యల కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.